నమస్తే. వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో తప్పు ఎక్కడ జరిగింది? 242 మంది చనిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? పైలట్ తప్పిదమా? టెక్నికల్ ఇష్యూనా? లేక పక్షులు అడ్డు రావడం వలన? ఈ ప్రమాదం ఎలా జరిగింది? అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో వసతులు ఎలా ఉన్నాయి? చూద్దాం. ఈ వీడియో కోసం చాలా రీసెర్చ్ చేసాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా 171 విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. 138కు టేకాఫ్ అవగా 143కి నేలను తాకింది. చివరిలో ఏటీఎస్కి ఎమర్జెన్సీ అలర్ట్ ఇచ్చారు పైలట్లు. కానీ అప్పటికే విమానం అదుపు తప్పింది. దీంతో సమీపంలోని ఓ హాస్టల్పై పడటంతో ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు. ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7గురు పోర్చుగీస్, 1 కెనడియన్, 12 మంది విమాన సిబ్బంది కూడా ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం మరణించారు. ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ మోడల్కు చెందింది. ఈ ప్రయాణానికి ముందు ఈ విమానం ఢిల్లీ నుండి అహ్మదాబాద్కు ట్రావెల్ చేసింది. ఆ సమయంలో విమానంలో టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయని ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. విమానంలో ఏసీ పనిచేయడం లేదని చెప్పాడు. ఆ వీడియోలో చాలా మంది కర్చీఫ్లతో ఊపుకుంటున్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు బటన్లేవి పనిచేయడం లేదని వీడియోలో చెప్పాడు. ప్రయాణికుడు ముందు ఉన్న స్క్రీన్ను టచ్ చేసినా కూడా పనిచేయడం లేదని, లైట్లను ఆన్ ఆఫ్ చేసినా కూడా కావట్లేదని ఈ వీడియోలో చెప్పాడు. అయితే ఆ వీడియోలో చెప్పింది నిజమైతే విమానంలో చాలా వరకు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని అర్థమవుతుంది. అయితే ఈ సమస్యలు కేవలం ప్రయాణికులకే పరిమితం అయ్యాయా, లేక పైలట్ క్యాబిన్లోని కంట్రోల్ సిస్టమ్కు కూడా సమస్యలు ఉన్నాయా అన్నది విచారణలో తెలియాల్సి ఉంది. ఈ న్యూస్ చూసిన తర్వాత సాధారణంగా విమాన ప్రమాదాలు జరగడానికి గల కారణాలను మొత్తం రీసెర్చ్ చేశాను. ఏవియేషన్ బుక్స్లో దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. దీని ప్రకారం 50% ప్రమాదాలు పైలట్ ఎర్రర్ వల్ల జరుగుతాయి. మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల 18%, వాతావరణం బాగోలేకుంటే 12% ప్రమాదాలు, ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న కట్టడాలను గుద్దుకోవడం వల్ల 7%, మానవ తప్పిదాల వల్ల మరో 7%, పక్షులు ఇంజిన్లో చిక్కుకోవడం వల్ల 2% ప్రమాదాలు జరుగుతాయి. ప్రాథమికంగా ఈ ప్రమాద సమయంలో వాతావరణం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇద్దరు పైలట్లు కూడా సీనియర్లు కాబట్టి వీరి నుంచి తప్పిదం జరగడం చాలా అరుదు. ఈ విమాన ప్రమాదాలు ఎక్కువగా టేకాఫ్, ల్యాండింగ్ టైంలో జరుగుతాయి. ల్యాండింగ్ టైంలో 47% ఛాన్సెస్ ఉంటే టేకాఫ్ టైంలో 18% ఛాన్స్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రమాదం టేకాఫ్ తీసుకునేటప్పుడు జరిగింది. టేకాఫ్ టైంలో ప్రమాదానికి గల కారణాలు పర్సెంటేజ్లు మారిపోతాయి. పైలట్ ఎర్రర్ వల్ల 30% ఛాన్సెస్ ఉంటే మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల మరో 30% ఛాన్సెస్ ఉంటాయి. అదే టైంలో బర్డ్స్ ఢీకొనడం వల్ల 20% ఛాన్సెస్ వస్తాయి. ఈ 3 కారణాలను ఓసారి విశ్లేషిస్తే పైలట్ తప్పిదం జరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇద్దరు సీనియర్లే కాబట్టి హ్యూమన్ ఎర్రర్ జరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఇక మిగిలిన 2 రీజన్స్ మెకానికల్ ఫెయిల్యూర్ అండ్ బర్డ్ స్ట్రైక్. బర్డ్ స్ట్రైక్ జరగడానికి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఛాన్సెస్ తక్కువగా ఉండొచ్చని అంటారు నిపుణులు. విమానం ప్రమాదం జరుగుతున్న తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇంజన్ నుంచి పొగలు, మంటలు వంటివి ఏమీ లేవు. మొత్తం నీట్గా ఉంది. దీనికి తోడు బర్డ్ స్ట్రైక్ అయినట్లు ఇప్పటి వరకు వీడియోలు కూడా రాలేదు. అంతేకాదు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో బర్డ్స్ను రానియకుండా ఎయిర్పోర్ట్ అథారిటీ చర్యలు తీసుకుంటోంది. అక్కడ పెస్ట్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడంతో బర్డ్స్ను నియంత్రిస్తోంది. దీంతో బర్డ్ స్ట్రైక్ అయ్యాయా లేదా అన్నది విచారణలో తెలియాల్సి ఉంది. ఇది విచారణ టైంలో బయటపడుతుంది. ఇక మిగిలి ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ మెకానికల్ ఎర్రర్. దీనికే ఎక్కువ ఛాన్స్ ఉండవచ్చు అంటారు నిపుణులు. రిపబ్లిక్ టీవీ చెప్పిన దాని ప్రకారం ఈ ఫ్లైట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయని, కంట్రోల్ సెంట్రల్ ప్రొసీజర్ కూడా ఫాలో అవడం లేదని తెలుస్తోంది. 2024 డిసెంబర్లో కూడా ప్రభుత్వ విమానయాన రంగ సంస్థ డీజీసీఏ ఈ ఫ్లైట్కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎయిర్ ఇండియా సంస్థ తన విమానాలను నడపడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రిపబ్లిక్ టీవీ ఆరోపించింది. ఈ నిర్లక్ష్యం వల్లే చాలా వరకు విమాన ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పింది. ఇప్పుడు ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లండన్లో ఉన్నప్పుడు 6 నెలల క్రితమే టెక్నికల్ ఫాల్ట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ విమానానికి భారత విమాన సంస్థ డీజీసీఏ జూన్ 6వ తేదీనే, అంటే రీసెంట్గానే ఒక 6 రోజుల క్రితం షోకాజ్ నోటీసులు పంపింది. ఇందులో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పింది. అంతేకాదు ఇండియన్ ఆపరేషనల్ ప్రొసీజర్స్లో కూడా చాలా లోపాలు ఉన్నాయని డీజీసీఏ వెల్లడించింది. 2024 డిసెంబర్లో ఈ విమానం టెక్నికల్ ఫాల్ట్తో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా చేసింది. అప్పుడు విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ విమానానికి ఏమీ జరగలేదు కాబట్టి ప్రమాదం తప్పింది. అప్పుడే ఈ సమస్యను గుర్తించి తాము పరిష్కరించామని ఎయిర్ ఇండియా చెప్పింది. కానీ
ఇప్పుడు చూస్తే అదే విమానం ప్రమాదానికి గురైంది. ఈ మొత్తం సిట్యుయేషన్‌ను చూస్తే ఈ ప్రమాదంలో టెక్నికల్ ఇష్యూస్ కారణమని స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీనిపై ఇండియన్ గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఇలాంటి రీసెర్చ్ కంటెంట్ మీ దగ్గర వరకు రావాలి అంటే మా ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.